భారత్కి సంబంధించినటువంటి ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతోంది, ఇంధన రంగానికి ఉపశమనం కలగబోతోంది అన్నటువంటి అంశం మీదన చెడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. నితిన్ గోఖలే అనే ఆయన సీనియర్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ అనలిస్ట్, నమ్మకమైన వార్తలు మాత్రం అందిస్తారని ఫీల్డ్లో ఆయనకి పేరు. ఈరోజు ఆయన ఒక ఆశ్చర్యకరమైన ట్వీట్ పెట్టారు. దాని ప్రకారం భారత ఇంధన రంగానికి ఉపశమనం కలగబోతుంది. హార్ముజ్ జలసంధికి పశ్చిమాన పర్షియన్ గల్ఫ్లో చిక్కున్న ప్రతి భారతీయ జెండా ఉన్న నౌక అంటే ఆయిల్ ట్యాంకర్లు, బల్క్ క్యారియర్లు అంటే ఎల్పీజీ, ఎరువులు వంటివి ఇరాన్ సముద్ర తీరానికి దగ్గరగా ప్రయాణిస్తూ ప్రయాణాన్ని ప్రారంభించాలని మరియు వీలైనంత త్వరగా ఇరుకైన హార్ముజ్ జలసంధిని దాటి వెళ్లాలని ఇరాన్ సైనికాధికారులు వాడికి సమాచారం ఇచ్చారని గోఖలే గారు ట్వీట్ వేశారు. ఈ మధ్య సమాచారం ప్రకారం సుమారు 28 వరకు వివిధ రకాల వాణిజ్య నౌకలు అంటే ఆయిల్, గ్యాస్, ఎరువులు మరియు ఇతర కంటైనర్ షిప్స్ గల్ఫ్ సముద్ర జలాల్లో భారత్ రావడానికి ఎదురు చూస్తున్నాయని తెలిసింది. ఇప్పుడు నిజంగా ఇరాన్ సైనికాధికారులు భారత నౌకలకి ఈ సలహా ఇచ్చుంటే ఇది నిజంగా భారత్కి గొప్ప దౌత్య విజయమే అన్నటువంటిది ఆ ట్వీట్ని కోట్ చేస్తూ మెన్షన్ చేశారన్నమాట.